చెప్పుకుంటే చాలా ఇబ్బందులు మాన మర్యాద పోతాయి. చెప్పుకుంటే ఏం చెప్పు నేనా ఏం చెప్పు నీకేమే తప్పు చేసేసి నీకేం ఏం తప్పులు చేసినావు అంత సమస్య చేస్తాను. ఎందుకు చేసినావు? ఏం పెళ్లి చేసినావా పేరెంట్ చేసినావా? ఎందుకు ఎందుకు ఇంత అడవడి అంత ఫీలింగ్ గా ఉండవు? అందుకే కొద్దిగా ఉంది ఏడన్నా కుదరపెట్టి డబ్బులు ఇప్పివ్వాలన్న నాకు. ఏది రాగి మాదిరి ఉంది. వచ్చిన మా అత్తగారు పెట్టారు బంగారు అన్నది. రా మళ్ళీ రేపు పెళ్లిలో పెట్టిన నా పెళ్లికి పెట్టారన్న బంగారు అన్నది. అత్తగారి పెళ్లి పెట్టింది మన్నాడు పెళ్లి ఉంది. ఇప్పుడు కార్తీక మాసం పెళ్లి ఉంది. మళ్ళా దాన్ని అంత చేస్తాం. మనకు దానికన్నా మనకు అప్పులు ఎక్కువైపోయినారు. ఏదో ఉంది మాట్లాడుతూ ఉండవు. బంగారు అన్న మా అత్తగారు పెట్టినారన్న పెళ్లిలో అది బంగారు అన్నది. నువ్వు పెద్దగా చూసి ఎంతో చెక్ చేస్తాను. నా దగ్గర వద్దులే నా మాట. నాకు ఎంతో నమ్మకంగా పరిచయమైన చూస్తాను. నీతా ఉంటే ఏముందన్నా నువ్వు డబ్బులు కుదపెట్టించి అదే కుదపెట్టించి బంగారం నాకు తెచ్చి వద్దు నా మాట నీ దగ్గర పెట్టుకో. తప్పు చేసిన బాకీలో డైలీ వస్తున్నారు నా ఇంట్లో నా దగ్గరికి చెప్పన్నా. పొద్దున్నే చెక్ చేసుకొచ్చి పెట్టుకో నీ దగ్గర పెట్టుకో. వద్దులేరా పట్టు పట్టు పట్టు. లెక్కన పెట్టుకో. చూడంతా ఎంత నరేష్ గాడు రవిచంద్రని కొట్టే కొత్త నిన్నే ఇంకా మర్చిపోడు వాడు ఎప్పుడు ఇచ్చినా కసి చెప్పతున్నావు. Hey!
ఏందా ఎట్లా వాడు ఏందయ్యా వాడు నన్ను ఏయ్. చంపేకి వస్తున్నాడు వాడు. కాదా పాపం ఒంగిని పోయి మేము నాశనం ఇస్తాం వాడిని ఇచ్చేస్తంటే నేను నువ్వేం మాట్లాడాను ఏందన్నారు నన్ను చంపేకి వస్తున్నాడు అని ఎవడు చంపకొస్తాను జాడ్పిలు సోమగాడు చెప్పినాడు నాకు. మా ఒంగిని పోయి చంపేస్తారే ఏమన్నా అనుకుంటారేమో చేతిని చేసేవాడు ఎప్పుడే ఏందో ఒకటి అంటే నువ్వు అదే మనసులో పెట్టుకుని వాడు చెప్పేది వాడు మీకు ఉంగరం మీరు నువ్వు వాడు దిక్కుతాండేది ఇతను వచ్చి నీకు అవ పెడతాండేది మళ్ళా మీరు వాడు చెప్పకపోయిండేది ఇతను వచ్చి మళ్ళా చెప్పేది వాడు ఇట్లా వచ్చినప్పుడు గెడ్డు అమ్తాకు వచ్చినప్పుడు నిన్ను నీకు ఇతనికి పెట్టిండేది అంటే రంపు నీ మీదకి వచ్చినాడని చెప్పింది వాడు కావాలనే చెప్పింది మీకు రంపు పెట్టి వాడు తప్పించుకోవాలి ఎస్కేప్ కావాలని వాడు అట్లా ప్లాన్ చేస్తాడు. మీరు రంపు కాదు వాడు చంపేకొస్తున్నాడు అని వాడు చెప్పినాడు నాకు. మీకు ఇప్పటికన్నా అర్థమైందా? మీకు రంపు పెట్టి చిన్నంగి నారిగాడు వాడు తెలివిగా ఇదో నీ మీదకి వస్తానని నీ మీదకి చెప్పి ఇళ్ళని కమ్మిచ్చి మీరు కొట్టుకొని వాడు ఎస్కేప్ అయిపోయినాడు. మీకు అర్థమైందా? మీరు ఏం చేసినారు? వీటికి వచ్చినారు వాడు చిన్నంగి నారిగాడు ఇదో నీ మీద కొట్టేకి వచ్చినారని అని చెప్పినాడు. కరెక్ట్ పట్టుకుంటే వాడు తప్పించుకొని మీకు రంపు పెట్టాలని ప్లాన్ చేసినాడు. అందుకే ఆయనకి చెప్తాంటే నువ్వు వచ్చి అర్థం చేసుకుంటాడు. నువ్వు చెప్పని వాళ్ళు వాడిని పట్టుకోవాలని పోతాండ్రు, నువ్వు వచ్చి అతన్ని పట్టుకుంటా వాళ్ళు ఎట్లా చెప్తారు చెప్పు? కాదు ఇద్దరు అర్థం నాకు అర్థం కాలే. ఇప్పుడు మొత్తం పోయి వాడిని ఉతికి ఎంత పొరపాటు చేసుకుంటా అర్థమైందా? ఇప్పుడు వాని ప్లాన్ మీకు అర్థమైంది కదా వాడు ఏం చేసినాడని. చూడు మీకు పెట్టి నీట్ గా వాడు ఎస్కేప్ అయినాడు. ఎంత పని అయిపోయిందన్న. ఆవేశం ఉంటే ఆవేశంతో వాడు చెప్పాడు నువ్వు నా మీద అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. నన్ను నీకు ఇరికించిన నీకు నాకు ఇరికించినారన్నా ఎట్లయితేనా రేపు అని కదా చూసుకుందాం. నన్ను ఇరికించినాడు నిన్ను ఇరికించినాడు మీరు కొట్లాడు సావండి అన్న రేపు అని బట్టలు కూడా ఎట్లయితే చూడండి. ఎట్లా దొరకండి ఎట్లా చేర్చుకుంటానా మళ్ళా ట్రిప్ నువ్వు తెప్పి సరేనా తాగో నేనున్నా కానీ వాని కథ ఏంది వాని కసిని ఎక్కసంతా ఇప్పుడు తీర్చుకున్నాము. చేసాడు వాడు చేతి పనికి వాడు వంగరం ఎత్తిపోయి నాకు ఎన్ని బాటలు ఎట్లా ఇడిచిపెడుతుర్రా వాడిని వంగరం మీకు మాట అంటేనా కాదురా ఉండే ఉండడానికి వాడిని పట్టి పిసికేసిన పిసికేస్తావు కదరా ఇలా అద్దనా కొట్ట ఎట్లా ఇడిచిపెడుతుర్రా వాడిని. ఎంత పని చేస్తురా మంది అంతా అగసాట్ల పడాలి సార్ వాడు ఇది చెప్పి నాకుంటే కోపాన్ని ఎన్ని బాటలైనా పగలబడతాను నేను ఎంత మంది వేస్ట్ చేస్తాను. వీటికి ఎట్లొస్తుందిరా ఆవేశం ఉందా కదా ఉందో నువ్వేంటి తక్కులాడతావు తక్కులాడద్దు నేను ఉందా కదా నీకేమే అంత ఆవేశం ఏంటి నీకు నేను చేస్తారా ఏం చేస్తానో చూడు మన కథ ఏదో నేను చూపిస్తా. పదం పదాలు కథ చూద్దాం ఉంటాను లేని అక్కడ పదం కథ చూద్దాం లేనా ఏం చేసినా ఆవేశంతో పడద్దు. మేము అట్లా ఆవేశానికి పోయి మా తలకాయలు ఎంటికలు ఎన్ని ఊసిపోయి చాలా అయిపోయింది మాకు. ఏం సార్ నన్ను పిలిపించింది మీరు? హలో హలో వాని బాధకి వాని ఆవేశానికి అర్థం ఉంది కదా. పాపం జరిగింది సమస్య అట్లాంటిది. సరే ఇటు పంపించేసి అదే స్కెచ్లో ఉన్నాము. అదే మనకి ఎట్లా చేయాలో పాపం అని చెప్పేసి వేరే మనిషిని కూడా పిలిపించినాను. వచ్చినాడు అదే సరే నేను మాట్లాడతాను వాడిని పంపించేసి ఆ పని అంతా చూసుకుంటా. ఏం సార్ ఏమో జరిగినట్టుంది అసలు ఫోన్ చేసినారు. ఏంలే మన పిల్ల ఉంది
ఏదో వానికి అవసరం వచ్చేసి ఉంగరము వాళ్ళ అన్న దగ్గర ఎవరి దగ్గర కుదవ పెట్టింది అని చెప్పి వాళ్ళ అన్న దగ్గర తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి వాళ్ళన్న చూసినాడు, టెస్ట్ చేసినాడు, ఇట్లా చేతిలో పట్టుకున్నాడు. పట్టుకునే లోపల వెనక నుంచి వచ్చి ఒక కేటుగాడు దొంగ పిక్కొని వెళ్తున్నాడు. పోతా పోతా ఏం చేసినాడు, ఈడు కొట్టేకపోయినాడు. కొట్టేకపోతే ఇంకొక అతను బెడ్డాంలో నూక్కుంటున్నాడు. నిన్ను కొట్టేకొస్తాడు అన్న అని చెప్పి వెళ్ళిపోయినాడు. అతను కొట్టేకొస్తాడు అని చెప్పి ఇతను పట్టుకున్నాడు. అతను గొడవ పడి మళ్ళీ వేరే మనిషి వచ్చి చూసిండే మనిషి చెప్పినాడు. అట్లయిపోయింది. పాపం వాడు తాగి చాలా ఆవేశపడతాను, చాలా ఇబ్బంది పడతాను. దాని గురించి రమ్మన్నాను. ఇప్పుడు ఇద్దో నాకు చెయ్యి కూడా బాగాలేదు, నేనేం చేసేది లేదు, నువ్వైతే సరిపోతావు దీనికి అని చెప్పేసి ఇంకా ఆ పిల్లని ఆ ఉంగరం వెనక్కి రాలా. వాడు అట్లా పని చేయకూడదు, కసి తీర్చుకోవాలా. దాని నువ్వైతే సరిపోతావని చెప్పేసి నిన్న అనంతపూర్ నుంచి అదే పనిగా పిలిపించింది. అర్థమైంది. ఓకేనా? మొత్తము అయితే స్టోరీ అర్థమైంది. నేను కిలాడీలకే కిలాడిని, నేను జగత్ కిలాడిని. నేను 420 గాళ్ళకే 420 గాని నేను వాడిని పిలిపించుకొని విచిత్రమైన స్కెచ్ చేస్తా. అప్పుడు మీరు రండి, ఏం జరుగుతుందో చూడండి. నువ్వైతే సరిపోతావు. వాడు జీవితంలో ఉంగరాల జోలికి గాని ఇట్లా దొంగతనాల జోలికి గాని వాడు పోకోకుండా, లైఫ్ లో ఇట్లా పనులే వాడు ఇంకా చేయకోకుండా నేను చేస్తా. సరేనా? వాడు కూడా చిట్టు కేసు చేసినాడు, మనము అట్లే చిట్టికేసి మనం అట్లే చేద్దాము. వానికి చెల్లుకు చెల్లు చెల్లించాలి. రైట్. ఓకే సార్, నేను ఫోన్ చేసినప్పుడు మీరు రాండి, ఏం జరుగుతాదో మీరే చూడండి. సరేనా? రైట్. హలో సోము, ఎక్కడున్నారా? స్కూల్గా ఉన్నాను. మనం మామూలుగా ఇక్కడ చెట్టు కింద కలుపుతామే. చెట్టు కింద ఉన్నావా? అడిగి రా, చెప్తా, నీతో పని ఉంది. అర్జెంట్ రావాలా? ఆడే ఉండు, జస్ట్ 2 నిమిషాలు వస్తా, పక్కనే ఉండాలి. సరేనా? రైట్. ఓకే. రైట్. ఓకే. బాగుండవా? ఎన్నాళ్ళు పిలుపుతున్నా, విశేషాలు అంతా బాగుంటారబ్బా. దర్శనం కదా దేవుని దయ వల్ల. ఏ వస్తే ఏదో ఛానల్లే కదా కలుసుగా. కాదు, అన్ని మంచి పందాలు ఆడతావు, మంచి పందాలు గెలుస్తావు. అసలు నువ్వు పందాలు నిజంగా బాగా ఆడతావు, బాగా ఇది చేస్తావు. పందాలు ఖర్చుకి స్థాయికి ఖర్చుకి తిరిగిపోతాను. మిగలే డబ్బులు చేస్తున్నాము, ఖర్చుకే పోతుంది. మిగలే ఆడ మాత్రం బ్రహ్మాండంగా ఆడతారబ్బా. కరెక్ట్. ఏం చేస్తావు, ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక పందెం అనేది ఆడదాం రా, పందెం వేసుకుందాం ఇద్దరం. నేను నీ టాలెంట్ నేను చూడాలి కదా. ఎవరు తగిన లేడు, ఏమేం చేస్తాం మనం. నేనుండా కదా నీ కేలా అట్లాంటివే పందెం వేసుకునే రెడీనా? రైట్. నేనుండా కదా నీ కేలా. రైట్. చూడాలి, నేను చూడాలరా, నీ టాలెంట్ నేను చూడాలి బాయ్. చేస్తావా? సరే. సూపర్. అట్లే కానీ ఏదన్నా కానీ అది ఏదన్నా కానీ చేస్తావా? ఐడియా బాగుంది, సూపర్ చేస్తా. అవుతుకుని తెలియ కూడా చేస్తా. అది చేస్తావు కదా. పని మేమే ఇప్పుడు అక్కడ బండి ఉందిరా, అది ఆ బండికి వెనకల టైర్లో నువ్వు గాలి తీసేయాలరబ్బా, అది పందిమో కాదునా. మనమంటే ధర్మారం అంతా ఇప్పుడు ఏం వాడు సింహనాడు అంటారు, ఇట్లా అది తుమ్మిరి పంజం పెడుతుంది నాకు మరే లేకపోతే. ఇప్పుడు చూడాలి నీ టాలెంట్, ఆ టైర్ లో గాలి ఎట్లా తీస్తాడని చూడాలనే కదా నిన్ను పిలిపించింది. ధర్మారం అంటే అబ్బా వాడు అంటారు, గాలి వీకి ఎంత అనంతపురం నువ్వు వచ్చి నన్ను పిలిపించింది. ఇప్పుడు నా టైర్ లో గాలి దీవై చూస్తాను. ఎంత పని? 1000 రూపాయలు రా. 1000 రూపాయలు పందిమో. ఓ ఇప్పుడే క్షణాల మీద రాకుండా 1000 రూపాయలు ఇప్పుడు ఇస్తారా? నువ్వు పెట్టుకోండి, నాకు ఇద్దు, నువ్వు పెట్టుకో. మాట తప్పండి రా. ఉన్నా నాకు తెలుసులే, నువ్వు లెక్క ఇద్దు, గాలి పీకుతా, సౌండ్ రాకోకుండా పీకెత్తా. చూస్తావా? సరేరా, పెట్టుకో. అంటే సరే. హలో సార్, నేను వేసిన స్కెచ్ అయితే బ్రహ్మాండంగా పాస్ అయింది. మీరును ఆ నరేష్ ఆ బండల మేట్లోకి వచ్చి
శ్రీనివాసులు బండి శ్రీనివాసులకు మీరు చూపియండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి సార్. ఉంటుంది. ఓకే సార్. ఓకే. నరేష్ వచ్చినాడు, శ్రీనివాసుని పిలుచుకొని వచ్చాడు. మరి అక్కడ పోయినా మరి ఎక్కడ పోతాం? మరి మేము వెళ్ళగలుగుతాము. మరి పంచర్ వేయించుకున్నావా? ఇంత ముందే వేయించినాం కదా. మరి ఇప్పుడు చూసినాము గాలి తగ్గింది. ఇంత ముందే కదా పంచర్ వేయించింది. మరి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు గాలి చూసి వచ్చినాము, గాలి తగ్గింది. నేను బండ్లో ఎక్కించుకోలేదని గ్యాల్ వీక్ కావాలి నువ్వు. ఈ బండి నాకు తెలియదు. మా ఫ్రెండ్ పని వేసుకొని గ్యాల్ వీక్ పని వేసుకున్నావునా? నీ ఫ్రెండ్ ఏంటి? మేము నాకు చూడు నా పిల్లల్ని ఫ్రెండ్ ఉన్నారా? కాదు ఫ్రెండ్ ఉన్నాడు. నేను దొంగని కాదు నా ప్లీజ్ నా నీ కాలు నా పని వేసుకున్నాను. నిజంగా నా పని వేసుకున్నాను. నిజం నన్ను అట్టవని కాదునా. చూడలే అక్కడ ఏడాడు చూసుకుంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చూడు మనం చేసేటప్పుడు సరిపోయింది. చేసినావా నువ్వు? రారా సిటీకి చెప్పేసి వాడు 1000 రూపాయలు పని వేసి 1000 రూపాయలు కకృతి పడి గ్యాలరీ పోసి వాడు 90 మొదటికి నాశనం చేసి కదప్ప. నా కూడా ఎంత మంచిగా పెట్టుకున్నాడు. పప్ప ఇట్లా ఉంటారు దేశంలో. ఎన్ని చేసినా కూడా చిక్కపోతే కదరా. నేను నా ఉసురు నా కర్మ తగులుతుందిరా నీకు. నా గోడు నాశనం చేసినారయ్యా. అమ్మ బర్లని పొలం పట్టాను. ఇంటికంటే బాగున్నాయి నా కూడా వెళ్ళాలి. నాకు కసి తీరిపోయింది. నాకు కసి తీరిపోయింది. కూడా వస్తుందమ్మా. ఎట్టుందిరా? ఎట్టున్నారా? ఎట్టున్నారా? కాదురా వంగన ముందు చేతి రోజు బిక్కొని కొంచెం బిక్కొని పైకి ఎగిరిపోతావే. నీకు కొన్ని గంటల కొద్ది తిప్పులాడితే కూడా దొరకలే. కొండల గుట్టలు తిరుగుతున్నాం కదా నీకోసం. నా టైం వాళ్ళకి నా కర్మకు దాన్ని కుదపెట్టుకొని 2000 ఇచ్చినారు. అవునప్పా, నువ్వు పీక్కొని మిలిటరీ మ్యాన్ గట్ట అంత పొడుగు ఎగిరినావంటే గంటల కొద్ది తిప్పులాడితే కాదు ఎవరికి కొట్టాలని ఉండదు. కాకపోతే నువ్వు ఏం పని చేసుకోకూడదు. నిజమే మరి వాళ్ళకు బాధ ఉంటుంది కదా. కొట్టింటారు మా బాధ ఇట్లా స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తానే ఉంటారు. కాదు ఇదే కాదు మళ్ళా పడతానే ఉంటాయి పని. మళ్ళా పడతానే ఉంటాయి. మంచిగా పెట్టుకో. చూడప్పా నువ్వు చూస్తాను. అది ముందర ఇచ్చేసేవానికి లేకపోతే నీకు దెబ్బలేదు. వాడు దొంగతనం చేసి కూడా నాకు 100 రూపాయలు పెడతాడు. నువ్వే అది నువ్వు ఏం పని చేసుకోకూడదు. తాగేదానికి ఇట్లా చేసుకుంటావు. తాగేదానికి దొంగతనాలు చేసుకోవాలా. అదే
పని చేయలేవా నీకు? లేకపోతే ఏమన్నా ఏదో నాకు తరములు ఎన్నో. పోనీ పని ఇంక నీకు వచ్చింది కదా. ఆ? యాదో ఈ అక్కడ పాపం దొంగతనం చేసుకోవడం మళ్ళా మాతోనే 100 రూపాయలు మంది కొడితే ఎక్కడ పెట్టలేదు. ఈ పాప నొప్పులు పోయకన్నా కొట్టినా కదా, నొప్పులు పోయకన్నా నొప్పులు పోయకి ఈ బుద్ధి బానించుకోరు కదా. తాగేదానికోసం లాస్ట్కి మళ్ళా 100 రూపాయలు అడుగుతాను. నాకు నిలబడుతుంది. వచ్చేది కాదు, మళ్ళా వచ్చేది అదంతా లేట్ అవుతుంది, మనకు పని ఉంది. కానీ ఇచ్చే పాపం ఒకటి ఇచ్చేసి వదిలే యాదో ఒకటి ఈ చేస్తానే ఉంటాడు. సరే సరే ఇంక ఈ తాటు చేసుకోవద్దు. దొంగతనాలు చేసేవాడు కాదు. నా యాక్టింగ్ బాగుంటే ఒక లైక్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆల్ రౌండ్ మొబైల్ టీవీ. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా మంచి మంచి తీయాలంటే మాకు కొంచెం ఎంకరేజ్. ఓకే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.